హాయ్ అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇది నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానన్నాను కదా! ఆ రోజు వీడియో అండి. మా పాత ఇళ్ళ చోటు చూడటానికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయ్యాము అత్తయ్య వాళ్ళ ఇంటికి. అసలు ఎండ ఎక్కువగా ఉందండి. నేనైతే ఎండకి అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో నా పరిస్థితి నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఎండకి మొత్తం చెమటలు పట్టి ఎలా అయిపోతుందో నేను భరించలేకపోతున్నాను ఈ ఎండల్ని. ఇక్కడికొచ్చేసరికి కాసేపటికే చూడండి చెమటలు ఎలా కారిపోతున్నాయో. అస్సలు ఎండలోకి వెళ్ళలేకపోతున్నా అండి ఇంతకు ముందులాగా. ఎందుకో కొంచెం తేడాగానే అనిపిస్తుంది. నాకు ఎండని తట్టుకోవడం కష్టంగా అవుతుంది ఎందుకో మరి. ఇంకా అక్కడి నుంచి అయితే కాసేపు కూర్చున్న తర్వాత మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికొచ్చాము. ఇక్కడ చూడండి వీళ్ళ చింత చెట్టు చూసారా ఎలా కాసిందో. చేతికి అందుతాయండి కాయలు మాత్రం. అయితే అసలు పండు బండాయా లేదా అని చెప్పేసి తింటానని చెప్పేసి ఒక్క కాయ కోసుకొని తింటున్నాను. మా వారైతే "నువ్వు తింటుంటే నా పళ్ళు గోర్లు పోతున్నాయి. కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు నువ్వు తింటుంటే" అంటున్నారు. కానీ నాకెందుకో అలా తినడం ఇష్టము. చింతకాయ తింటుంటే అందరూ విచిత్రంగానే చూస్తున్నారు నన్ను. ఇది మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. ఇందులోనేమో పెదనాన్న కొడుకు వాళ్ళు, చిన్నన్నయ్య వాళ్ళుంటారు. అవతల కనిపించే కొత్త డాబాలోనేమో పెదనాన్న వాళ్ళుంటారు. అక్కడి నుంచయితే మా మేనత్త కూతురు అంటే మా పెద్ద పెద్ద తాతయ్య మనవడికిచ్చారు మా మేనత్త కూతుర్ని. అక్కడికి వెళ్ళాము. మేము పండు మిర్చి తీసుకునేది కూడా అక్కడే. ఇక్కడ వీళ్ళింట్లో చూడండి అరటి చెట్లు, పెద్ద పెద్ద ప్లేసెస్ అండి. ఇద్దరు మనవళ్ళైతే ఇద్దరికీ చెరొక ఇల్లు. ప్లేసెస్ చాలా పెద్ద పెద్ద ప్లేసెస్. చూసారు కదా! వ్యవసాయం కుటుంబాలు కాబట్టి ఇల్లులు కూడా పెద్దగానే ఉంటాయి. ప్లేస్‌లు కూడా పెద్దగానే ఉంటాయి. ఇంకా ఎనకాల నేనైతే వీడియో తీసుకుంటున్నాను. అరటి చెట్లకి అరటి గెలలున్నాయి. మూడో, నాలుగో గెలలైతున్నాయి. ఇదేమో స్టోర్ రూమ్ అండి వాళ్ళది. ఇంకా ఇంటి ముందేమో పూల మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో మందార పువ్వులు. మందార పూలైతే చెట్ల నిండా బాగున్నాయండి. నేనైతే ఆ రోజు వచ్చే రోజు మొగ్గలు తీసుకొనొచ్చాను. ఇంకా నిన్నైతే నేను పెట్టిన మందార పువ్వులన్నీ కూడా అవే. ఇక్కడ చూడండి ఇంకా అదంతా తిరిగి వీడియోలు తీసుకొని నా అవతారం చూడండి ఎలా అయిపోయిందో. అందులోనూ బండి మీద గాలికి తిరుగుతున్నాను కదండీ! మొత్తం అలా అయిపోయింది ఇంకా. ఇవేనండి పండు మిర్చి అయితే నేను అంటే తూకం పెట్టేశారు. తూకం పెట్టి పక్కన పెట్టేసి ఉంచారు ఆల్రెడీ. రెండిటిల్లో తీసుకొచ్చుకున్నాను. చూసారు కదా! బాగున్నాయి కదా పండుమిర్చి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. అంటే తోటల్లోయి కాబట్టి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మార్కెట్‌లో అయితే ఎప్పుడో తీసుకొచ్చినయి కాబట్టి కొంచెం వడిలిపోయి ఉంటాయి కానీ ఇవి తోటల్లోయి కాబట్టి ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంక ఇక్కడ కూడా అదంతా తిరిగి తిరిగి వచ్చేసి చెమటలు తుడుచుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాను. ఇక్కడేమో పెద్దమ్ముంది. పెద్దమ్మ "నీ ఫోన్‌లో వీడియో బాగొస్తుందమ్మా" అని చెప్పేసి అంటుంది. ఇంక ఇదేనండి మొన్న అంతా తిరిగి 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 వచ్చేసాను. ఖమ్మం వచ్చేసాను సాయంత్రం వరకు.